నేను పూలు తీసుకొస్తానా? దేవునికి దీపం ముట్టిద్దాం ఇవాళ అని. దేవుని దీపం ముట్టిస్తాను ఇవాళ శుక్రవారం నువ్వు ముట్టిస్తాను కదా, ఇవాళ నేను ముట్టిద్దామని. ముందర కూర్చోటం ఎందుకు పెట్టేది? ఈ కుర్చీ ఎందుకు అర్థం అంటే చిన్నోడు ఈ రూమ్లోకి వచ్చి అవన్నీ తీసేస్తాడు దేవుని దగ్గరికి వచ్చా. అందుకని మనకి దేవుని రూమ్లో కంటిన్యూ ఇంకా తొందరగా అట్టే వెళ్ళిపోతాను. ఇప్పుడు పడుకున్నాడు చూడండి, పడుకున్నాడు. లేచినాక మళ్ళీ పెడతాను. ఎంత తడిసిపోయినాయి కదా, నూనె కారుతుందా? లేచినట్టున్నాడు చిన్నోడు. చిన్న లేచినవా అని పట్టి లేచినవా లేచినవా దా 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 చిన్నోడు లేవగానే ఇంకో పూజా మందిరంలోకి మళ్ళీ వచ్చాడు. వానికి అడ్డుగానే ఇంకో ఇక్కడ కుర్చీ పెట్టాము, అయినా వాడు అందులోకి వెళ్ళి వెళ్తుంటాడు. ఏంటి టెన్షన్? ఏం చేస్తున్నావు? పూజ చేస్తున్నావా? అబ్బాయి ఈ రూమ్లోకి వచ్చి మస్తు ఇష్టం వానికి. దేవుని రూమ్లోకి రాకుంటున్నాడు, కనిపిస్తే చాలు. అలా దీపాలు కొండెక్కేదాకా ఇదే పరిస్థితి, దొరకబట్టాలి సాయంత్రం దాకా. గంట ఊపుతున్నావా? దీపం ముట్టిస్తావా? చిక్కుడుకాయలు అమ్మతుండే కదా, బాగా చిక్కుడుకాయలు అమ్మ యూపీలో ఇక్కడ యూపీ అవుతుంది. మీరు దీపం ముట్టించాలంటే ఎప్పుడైనా కూడా ఒకరు చిన్నని పట్టుకుంటేనే ఒకరు దీపం ముట్టాల్సి ఉంటుంది. అది చూడండి ఎలా లోపలికి వెళ్ళిపోతున్నాడు వాడు. అన్నీ చదువుతాడు పూజ రూమ్లో అన్నీ. వాళ్ళు పుట్టుకోనంటే అదో చూడు చూడండి అదో దీపం ముట్టాలంటే కంపల్సరీ వాళ్ళు ఒకరు పట్టుకుంటేనే ఒకరు దీపం ముట్టాల్సి ఉంటుంది. ఈరోజు నేను ఇప్పుడే పట్టుకున్నాను, శైలజ ముట్టిస్తుంది దీపం. నాకు వాడు చూడండి అలానే. అదే రాడు, పిలిచినా కూడా రావట్లేదు, లోపలికి వెళ్తూనే ఉంటాడు, ఏడుస్తూనే ఉన్నాడు. దీపం ముట్టిస్తుంటే ఇంకా వాడు అల్లరి చేస్తూనే ఉన్నాడు, ఏడుస్తున్నాడు. దీపం ముట్టియాలంటే ఎప్పుడైనా కూడా అలానే ఉంటుంది, ఎందుకంటే ఒకరు పట్టుకుని ఉంటేనే వాడిని ఒకరు దీపం ముట్టియాల్సి ఉంటుంది. చూడండి వాడు ఎంబడి అట్లనే ఉంటాడు, పూజ రూమ్లోకి ఎప్పటికీ వస్తూనే ఉంటాడు. ఎన్ని అడ్డం పెట్టినా కూడా లోపలికి వస్తూనే ఉంటాడు చిన్నవాడు. హ్యాండ్షు హ్యాండ్షు డాడీ బాయ్ చెప్పు, డాడీ హ్యాండ్షు డాడీ బాయ్ చెప్పు డాడీకి.
ఏం కనిపిస్తుంది అదేం కనిపిస్తుంది. చిన్నని పక్కింటి వాళ్ళకి ఇంట్లోకి ఇచ్చి వస్తున్నాను. ఇప్పుడు ఏం కూర వండుతుందో చూద్దాం ఇంట్లో. ఏం కూర వండుతున్నావు? చిక్కుడుకాయ వండుదామని చిక్కుడుకాయ కూర. చిక్కుడుకాయ వండుతున్నావు? హాస్పిటల్కి పోవాలి కదా. హాస్పిటల్కి వెళ్దాం ఇప్పుడు. అదే వెళ్తాం. టైం అయితే టైం ఎంత అవుతుంది? 12 అవుతుంది. 12 తర్వాత రమ్మన్నది కదా డాక్టర్. వెళ్దాం ఇప్పుడు. స్టార్ట్. పడిపోతా. తొందర వంట చేసుకోవాలి, తినేసి హాస్పిటల్ బయలుదేరాలి. హాస్పిటల్కి వెళ్ళింది. అవును, హాస్పిటల్ మేడం నిన్న అంగడి పోతే కలిసింది కదా, రమ్మని 12 తర్వాత. సర్ది బాగైంది, చూపించాలి. చల్లగాలి బాగా వస్తుంది. అదే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. చిక్కుడుకాయ కూర వండుతానా, కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా బయటికి వెళ్దామంటే ఇంకా బయటికి వెళ్ళే పని కూడా ఉంది. ఇంకేముంది పని? నీకు కూడా ఏదో పని ఉందేమో ఇంకా. మార్కెట్ కంటే ఫోన్ది స్క్రీన్ వలిగిందన్నావు కదా, స్క్రీన్ వేపియాలి. స్క్రీన్ ఎట్లా వలిగింది? మొన్న నేను సొరకాయ కొత్తున్నా బయట, కొత్త కట్ చేసి లోపల తెల్లటి గుజ్జు వెళ్తుంది కదా, ఆ గుజ్జు ఎత్తుతన్నా పడేయడానికి. అప్పుడే ఫోన్ కూడా మాట్లాడుకుంటూ బయటకు వచ్చి ఎత్తుతన్నా, పైన ఏంటిది స్పీకర్ పెట్టుకొని మాట్లాడతాను. ఆ టైంలో స్పీకర్ గోడ పైన పెట్టినట్టు, బాల్కనీ గోడ ఉంటుంది కదా చిన్నది బాల్కనీ, అయితే గోడ మీద పెట్టుకొని మాట్లాడితే సడన్గా కోత వచ్చింది. కోత వచ్చిందా? కోత వచ్చి ఫోన్ తీసుకోవాలి. నేను ఫోన్ తీసుకోలేదు, సడన్గా కోత వచ్చి నన్ను ఇట్లా నేను లంగవాడున్నా, అది నన్ను ఇంకా ఇంకా బాగా భయపెట్టించింది. భయపెట్టేసరికి నేను బాగా నచ్చింది. వచ్చిన తర్వాత అది ఇక్కడ ఫోన్ పెట్టినా నేను ఇక్కడే ఉన్నా కదా, ఇట్లా ఫోన్ పెట్టి ఇక్కడ కింద ఇట్లా మళ్ళీ అది ఫోన్ చేయబడ్డదో ఏం పడ్డదు కానీ పై నుంచి కింద పడిపోయింది పక్క ఇట్లా. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడ్డది ఫోన్, అయినా మొత్తం డిస్ప్లే పని చేస్తుంది. ఇంకా డిస్ప్లే పోయింది అనుకున్నాను నేను అసలు. అయినా ఓన్లీ పైన గ్లాస్ పలిగింది అంతే కదా, ఓన్లీ గ్లాస్ చేంజ్ సరిపోతుంది అన్నట్టు. అయినా ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడితే ఫోన్ మొత్తం డిస్ప్లే అవుతుంది. మొన్న నా ఫోన్ మామూలుగా కింద పడితేనే డిస్ప్లే పోయింది. అది ఈ ఫోన్ మంచిగా ఉన్నది. అయితే మంచిగానే ఉంది కానీ పడ్డందుకు అదృష్టం అది, లేకపోతే అది డిస్ప్లే పోవు. ఇప్పుడు మళ్ళీ డిస్ప్లే వేయించుకోవడానికి అన్నం కూడా అయినట్టే. మళ్ళీ చిన్నోడు వచ్చిండు కదా, పక్క వాళ్ళకి ఇచ్చి వచ్చినా కూడా మళ్ళీ ఇంటికి ఎత్తుకుంటే వచ్చింది. ముక్కు కారుతుంది, తీసుకెళ్ళాలి. ఇంకా తక్కువ అవుతలేదు. ఇక్కడ ఉండవా? వంట చేయాలి, రెడీ కావాలి, బయటకు వెళ్ళాలి. ఇట్లానే ఏడుస్తూ ఉంటారు. ఆ పని కాదు ఏం కాదు, ఎప్పుడు ఏడుస్తున్నావు. అయాన్షు ఎందుకు ఏడుస్తున్నావు? డాడీ ఇస్తాను. అయాన్షు అయాన్షు అడ్డావు డాడీ. ఇటు 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 బాయ్ బాయ్ చెప్పు. డాడీ బాయ్ చెప్పు. డాడీ బాయ్ చెప్పు. ఇప్పటికీ అట్లనే పట్టుకున్నాడు ఎంబడిగా. బాయ్ చెప్పు. ఇక పోనీకులో కొంచెం మెంతి కొత్తిమీర ఎత్తే ఆ టేస్ట్ వేరబ్బా. నేను ఇట్లనే వేస్తాను, కొంచెం మంచి టేస్ట్ ఉంటుంది. మంచి స్మెల్ కూడా వస్తుంది, మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా. నెక్స్ట్ చిక్కుడుకాయలు వేసుకుంటున్నా.
రూమ్ కింద ఎట్లా చేస్తాను కింద ఇదే పరిస్థితి. కింద కూడా ఎట్లా చేస్తాడు కింద చూస్తున్నా మొత్తం కొత్తకుండా చూస్తాను. అయాన్షు ఇంకా మనం బయటికి వెళ్దా ఇంకా బయటికి వెళ్దామా బయటికి వెళ్దామా కదా బయటికి తీసుకోవాలి తీసుకెళ్దాం. ఇదిగో క్లాస్ ఆంటీ దగ్గర తీసుకో. ఆంటీ ఆంటీ పోతావా అక్కడ రమ్మంటాను ఆంటీ ఇట్లా ఇట్లా అయితే పో ఆంటీ పో పోయి తీసుకున్నాం. ఫ్రై అయిపోయింది మంచిగా. కొంచెం ఉప్పు కొంచెం కారం వేస్తాను. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసినా కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది. ఉప్పు ఉప్పు నెక్స్ట్ కారం వేస్తున్నాను కొంచెం చాలు. పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉంటుంది. ఓకే అండి, మర్చిపోయాము కదా, ఇవాళ 26 జనవరి కదా. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. మీరు కూడా చెప్పండి హ్యాపీ రిపబ్లిక్ డే అందరికీ. హ్యాపీ రిపబ్లిక్ డే. కొంచెం కారం ఉడికిన తర్వాత టమాటా వేస్తా. రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారు? ఏమో గుర్తుకులేదు. అదే 26 జనవరి ఏంటంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కాబట్టి దానికి రిపబ్లిక్ డే చేసుకుంటారు. ఏమన్నా పక్కన జెండా ఎగరేసిళ్ళు అసలు తెలితే పోయావని నువ్వు నాకు తెలియదు. మార్నింగ్ వచ్చేసరికి లేదండి కదా. ఇక్కడ మన పక్కన దేవుంది లేదా అక్కడ? అవును, మార్నింగ్ వచ్చేసరికి మంది లోపల ఉన్నారా? అక్కడ ఉన్నారు అప్పటికి. అయితే నా వెళ్ళాలి ఇందాక లాస్ట్ అయిన దాకా. టమాటా కూడా వేసుకున్నాం. అసలు ఇలా చలి మార్నింగ్ పొద్దున బాగుంది, నిన్న మొన్న లేదు చలి అని. అందరు పొద్దున్న వెళ్ళేసి ఎట్లా రెడీ అయిపోయిన పిల్లలంతా. ఓకే అయిపోయినట్టే, అన్నం కూడా అయింది. ఇది తినేసి హాస్పిటల్కి బయలుదేరడమే అయిపోయిన తర్వాత. టైం అవుతుంది, త్వరగా అన్నం వేసేసి అన్నం తినేసి వెళ్ళిపోతాం. అమ్మా తినేసే తొందర హాస్పిటల్కోవాలి. ఇక గాలి పెట్టిందంటే గాలి తెచ్చాను. ఆయన నేనే తెచ్చుకుని మర్చిపోయాను. తెచ్చుకోపో. అన్నంలో పెట్టుకుంటే మంచిగా ఉంటాయి. ఏమి 2 తెచ్చుకోవా? కొంచెం తీసుకో, కొంచెం టైం లేదు తిందని కానీ. పెట్టుకోవాలి. దా మీకు
అబ్బాయి అతను హాస్పిటల్ వెళ్ళేసరికి డాక్టర్లు అందరూ వెళ్ళిపోయారండి. ఇక అందుకే రిటర్న్ వచ్చేసాం రేపు వెళ్దామని. వచ్చి అప్పుడు హాస్పిటల్ ముందు డోర్ కర్టన్స్ అమ్ముతున్నారు, చూసి వచ్చేసాం.